నేటి వ్యవసాయ రంగంలో అసలు సమస్య ఏంటంటే కూలీల కొరత, సాగు ఖర్చుల పెరుగుదల, సమయానికి పనులు పూర్తి చేయలేకపోవడం. ఈ పరిస్థితుల్లో ట్రాక్టర్ వంటి యంత్రాలు లేకుండా సాగు చేయడమంటే నష్టాలను ఆహ్వానించినట్టే. కాని ట్రాక్టర్ కొనాలంటే లక్షల రూపాయలు ఖర్చు. చిన్న సన్నకారు రైతులకు ఇది సాధ్యమా? ఈ ప్రశ్నకే సమాధానంగా భారత వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకమే స్మామ్ కిసాన్ ట్రాక్టర్ సబ్సిడీ పథకం. ఈ పథకం ద్వారా రైతులు కొత్త ట్రాక్టర్ను సగం ధరకే పొందే అవకాశం ఉంది. ఎలా అప్లై చేయాలి, ఎవరు అర్హులు, ఎంత సబ్సిడీ వస్తుంది అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. నేటి వ్యవసాయ రంగం పూర్తిగా మారుతోంది. వర్షాల అనిశ్చితి, కూలీల కొరత, సాగు ఖర్చుల పెరుగుదల రైతును తీవ్రమైన ఒత్తిడిలోకి నెట్టుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సంప్రదాయ పద్ధతులతో సాగు చేయడం కష్టం. యాంత్రీకరణే ఏకైక పరిష్కారం. కాని ట్రాక్టర్ వంటి యంత్రాల ధరలు చిన్న సన్నకారు రైతులకు అందని స్థాయికి చేరాయి. ఈ సమస్యను స్పష్టంగా అర్థం చేసుకున్న భారత వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, కేంద్ర ప్రభుత్వం స్మామ్ అంటే సబ్మిషన్ ఆన్ అగ్రికల్చరల్ మెకనైజేషన్ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద రైతులు కొత్త ట్రాక్టర్ను ఆన్ రోడ్ ధరపై 50% వరకు సబ్సిడీతో కొనుగోలు చేసే అవకాశం పొందుతారు. అంటే రైతు మీద ఉండే ఆర్థిక భారం సగానికి తగ్గుతుంది. ఈ పథకం ప్రధాన లక్ష్యం వ్యవసాయాన్ని ఆధునీకరించడం, ఉత్పాదకత పెంచడం, సాగు ఖర్చులు తగ్గించడం, అలాగే రైతుల ఆదాయాన్ని స్థిరంగా పెంచడం. భారత పౌరుడైన రైతు తన పేరు మీద చెల్లుబాటు అయ్యే భూమి రికార్డులు కలిగి ఉండాలి. కుటుంబానికి ఒకరికి మాత్రమే ఈ సబ్సిడీ అవకాశం ఉంటుంది. గతంలో ట్రాక్టర్ సబ్సిడీ పొందినవారు అర్హులు కారు. ఆధార్తో లింక్ చేసిన బ్యాంక్ ఖాతా తప్పనిసరి. దరఖాస్తు ప్రక్రియ చాలా సులభం. రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేయవచ్చు, లేదా సమీప రైతు సంపర్క కేంద్రం, జిల్లా వ్యవసాయ కార్యాలయాన్ని సందర్శించి ఆఫ్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్, భూమి పత్రాలు, ఆదాయ ధృవీకరణ, రైతు గుర్తింపు కార్డు వంటి పత్రాలు అవసరం. సబ్సిడీ మొత్తం ట్రాక్టర్ హార్స్ పవర్, మోడల్, రైతు వర్గం, రాష్ట్ర మార్గదర్శకాలపై ఆధారపడి మారవచ్చు. మహిళ రైతులు, ఎస్సీ/ఎస్టీ వర్గాలకు కొన్ని రాష్ట్రాల్లో అదనపు ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే, ప్రభుత్వం నుంచి సబ్సిడీ ఆమోదం వచ్చిన తర్వాతే ట్రాక్టర్ కొనుగోలు చేయాలి. ముందుగా కొనుగోలు చేస్తే సబ్సిడీ రాదు. నిధుల లభ్యత ఆధారంగానే దరఖాస్తులు ఎంపికవుతాయి. కాబట్టి ఆలస్యం చేయకుండా అప్లై చేయడం చాలా ముఖ్యం. తప్పుడు సమాచారం ఇస్తే దరఖాస్తు తిరస్కరణతో పాటు చట్టపరమైన సమస్యలు ఎదురవుతాయి. మొత్తంగా చెప్పాలంటే స్మామ్ కిసాన్ ట్రాక్టర్ సబ్సిడీ పథకం రైతుల జీవితంలో నిజమైన మార్పు తీసుకురాగలిగే పథకం. ట్రాక్టర్ అంటే ఖర్చు కాదు, అది పెట్టుబడి. అది సాగును వేగవంతం చేస్తుంది, శ్రమను తగ్గిస్తుంది, దిగుబడిని పెంచుతుంది. ప్రభుత్వం ఇస్తున్న ఈ 50% సబ్సిడీ అవకాశాన్ని వదులుకోవడమంటే మీ భవిష్యత్తు లాభాన్ని వదులుకున్నట్టే. మీరు అర్హులైతే ఆలస్యం చేయకుండా వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఈ సమాచారం ఉపయోగపడితే వీడియోకి లైక్ చేయండి, రైతులకు చేరేలా షేర్ చేయండి. ఇలాంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది.